మనం ఎట్లాంటి ఆహారం తింటున్నామో దానికి తగ్గ భావాలే మన మనసులో ఉంటాయండి. రాజసిక ఆహారం తినే వ్యక్తి గుణాన్ని రజోగుణమని, అంటే గాంభీరత్వము, కోపము, ఈర్ష్య, ద్వేషాలతో నిండిన గుణాన్ని రజోగుణం అంటారు. అలానే తామసిక ఆహారం అంటే ఏదైతే నిల్వ చేయబడినటువంటి ఆహారం ఉందో, ఈరోజు మోస్ట్ ఆఫ్ ఫుడ్ అదే అయ్యింది మనకి. ఏవైతే మీరు తింటున్నటువంటి బిస్కెట్లు, చాక్లెట్లు, చాలా రకాల ఫుడ్ అంతా కూడా మనం నిల్వ చేసి ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్డే తింటున్నాం. దీన్ని తామసిక ఆహారం అని చెప్తుంది శాస్త్రం. ఈ తామసిక ఆహారం తినడం వల్ల తమో గుణం అనేది పెరుగుతుంది. తమో గుణం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం, సెల్ఫ్ డిప్రెషన్. సో ప్రతిదాన్ని కూడా డిసప్పాయింట్మెంట్ ఉండడం, లేదంటే సూసైడల్ థాట్స్, నా జీవితం మీద నాకే ఇంట్రెస్ట్ లేకపోవడం, అందరూ బాగున్నారు నా జీవితమే బాగలేదు అనేటువంటి ఒక నిరుత్సాహం చెందడం, చిన్నటువంటి ఏదైతే వాటమికి కృంగిపోవడం, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పిల్లల ఆత్మహత్యలకు కూడా ఇటువంటి తామసిక ఆహారమే కారణమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే ఎంతమంది పిల్లలు స్కూల్ ఏజ్ నుండి లేదా ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ చదువుతున్న ఎంతోమంది వ్యక్తులు సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. వీటికి గల కారణం వాళ్ళ ఆహారం అని చెప్తుంది మన యొక్క యోగ శాస్త్రం. ఎందుకంటే మన ఆహారమే అలాంటి భావాలను మనలో కలుగజేస్తూ ఉంది. దేన్ని తట్టుకోలేకపోవడం, దాన్ని ఎదుర్కోవాలనేటువంటి స్థితిలో మనం ప్రయత్నం చేయలేకపోవడం, కృంగిబాటు, ఈ అన్నిటికీ నిల్వ చేసిన ఆహారాల కారణం. అందుకే మన పెద్దలు అంటారు సాత్విక ఆహారం తీసుకోమని. దీనికోసం భగవద్గీత కూడా విషయం తెలియజేస్తూ ఉంది. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం వల్లనే మంచి సత్వగుణం అనేది డెవలప్ అవుతుంది. నిన్ను నువ్వు ప్రేమిస్తావు, నీతో పాటు నీ చుట్టూ ఉండే సమాజాన్ని ప్రేమిస్తావు. సమాజం యొక్క ఉన్నతికి నీ యొక్క జీవితాన్ని ఇంకా అద్భుతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళడానికి మంచి భావాలను మనలో ప్రేరేపిస్తుంది సాత్విక ఆహారం.